హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి అమ్మవారి పండుగ అంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం కదండి. అయితే ఈ శ్రావణ మాసంలో మీ అందరికంటే నేను వరలక్ష్మి పూజ అయితే జరుపుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల 2వ వారమే చేసుకోవాల్సి వస్తుందండి. మామూలుగా ఈ సంవత్సరం 5 వారాలు పడింది, 3వ వారం వరలక్ష్మి పండుగ అనేది పడింది కాబట్టి ఆ రోజున చేసుకుంటే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు ఇలా 2వ వారం 4వ వారం చేసుకుంటూ ఉంటారు. అయితే మాకు ఆ రోజు కొన్ని ముఖ్యమైన పనుల వల్ల బయటకు వెళ్లాల్సి వస్తుందండి. కాబట్టి 2వ వారమే నేను పూజను చేసుకుంటున్నాను. పూజలోకి వెళ్లే ముందు అమ్మవారిని తలుచుకుంటూ పూజనైతే మొదలు పెడదాం. ఓం శ్రీమాత్రై నమః, ఓం వరలక్ష్మీదేవియే నమః. అయితే ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసినట్లే ఇంటిని మొత్తం నీట్గా ముందు రోజే శుద్ధి చేసేసుకున్నానండి. అలాగే గుమ్మానికి పసుపు పొట్లు కూడా ముందు రోజే పెట్టేసుకున్నాను. పీటను కూడా అందంగా అలంకరించి ముందు రోజే సిద్ధంగా ఉంచేసుకున్నాను. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఇంకా పాచి పనులన్నీ చేసుకొని ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయానండి. మా పిల్లలు స్కూల్కి పంపాక మాత్రమే నేను పూజ చేసుకోగలనండి. వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు చేయనివ్వరు. కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళాకే నేను మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే లేచానండి. ఇంకా గుమ్మం పూజ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో వంటలు అయితే మొదలుపెట్టాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని మీకు ముందు వీడియోలోనే చెప్పాను కాబట్టి పెద్దగా వంటలు ఏమీ చేసుకోవట్లేదండి. అంటే 5 రకాలు సింపుల్గా అయిపోయే వంటలు అయితే చేశాను. అంటే పరమాన్నం, పాయసం, పులిహోర, కొమ్ము శనగలు, ఇంకా దద్దోజనం, ఈ 5 రకాల వంటలు అయితే చేసుకున్నానండి. ఇంకా నార్మల్గా హెల్త్ బాగుండుంటే ఇంకా చేద్దాం అనుకున్నాను, కానీ నా ఓపిక మేరకు శక్తి కొరకు నేను ఆ వంటలే చేసి పెట్టుకున్నాను తల్లికి. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి పూజకి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్గా ఈ శారీ అయితే కట్టుకున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ శారీతో ఒక టిప్ చేశాను, అది బాగా వైరల్ అయ్యింది. ఆ శారీ గురించి చాలామంది అడిగారండి. చీర చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి, హైదరాబాద్లో తీసుకున్నాను. ఈరోజు పూజకైతే ఈ చీరని కట్టుకున్నాను. ఆ తర్వాత పూజ సామాగ్రి అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి మరుసటి రోజుకి ఎలాంటి హడావిడి అనేది ఉండదండి. అప్పటికప్పుడు తోముకొని చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ పూజ సామాగ్రి ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ముందు రోజు మనం ఇవన్నీ సిద్ధంగా ఉంచేసుకుంటే మాత్రము మరుసటి రోజుకి హడావిడి అనేది ఉండదు. మనం ఎంత క్లీన్ చేసుకొని ముందు రోజు రెడీగా పెట్టుకున్నా సరే పూజలో కూర్చొని పూజ ముగించేసరికి మధ్యాహ్నం అయిపోతుందండి. నిజంగాను నాకైతే మధ్యాహ్నమే అయిపోయింది. ఎంత చేసుకున్నా సరే ఒక్కదాన్నే కాబట్టి కొంచెం లేటుగానే అయ్యిందండి పూజ మాత్రము. ఇంకా పూజ సామాగ్రి అన్నింటికి గంధం కుంకుమ బొట్లతో పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను. తర్వాత అమ్మవారిని ప్రతిష్టాపించడానికి ఇంకా రెడీ అయితే చేస్తున్నానండి. తల్లికి దండం పెట్టుకొని ఈ సంవత్సరంకి ఇలా చేయగలుగుతున్నాను తల్లి అని దండం పెట్టుకొని అమ్మనైతే పీట మీద ప్రతిష్టాపించానండి. ఇంకా అమ్మను అక్కడ పెట్టేసిన తర్వాత మిగతా ఏర్పాట్లు అమ్మను అలంకరించడము అవన్నీ చేసేసుకున్నాను. ఈ సంవత్సరం పూజ మీరు ఎలా జరుపుకున్నది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, కలశం పెట్టట్లేదని చాలామంది అడుగుతున్నారు కదా. మాకైతే కలశం ఆనవాయితీ లేదండి. కాబట్టి నేను ఏ పూజలను కూడా కలశం పెట్టకుండానే నాకు తోచినంతట్లో తెలిసినంతట్లో పూజ అయితే చేసుకుంటాను. చాలా వరకు నేను బుక్లోనే ఫాలో అవుతానండి అన్నీ. ఇంకేమైనా నాకు డౌట్స్ ఉంటే మాకు తెలిసిన పెద్దవాళ్ళని ఇంకా పండితుల్ని అడిగి నేను తెలుసుకుంటాను. ఆ తర్వాత మనము దివకుందులు ఉంటాయి కదండి, దీపపు కుందులు, అవి పెట్టే ప్లేట్లో కూడా పసుపు కుంకం ఇంకా అక్షింతలు వేసి దీపపు కుందుల్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజున వైట్ కలర్ పువ్వులు పెట్టడానికి ట్రై చేయండి. తల్లికి తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టము. ఉంటే పెట్టండి, లేవంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. నేనైతే అందరూ చేసుకునే విధంగా సింపుల్గానే చేసుకుంటానండి. మరీ ఎక్కువ హంగులు ఆర్భటాలకు పోయి హడావిడి ఏమి పెద్దగా చేయనండి. చాలా సింపుల్గా చేసుకుంటాను. ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగానే ఉంటుందండి నా పూజ. ఇంట్లో కూడా నేను అలాగనే సింపుల్గానే చేసుకుంటానండి. ఎక్కువ కంచు సామాన్లు, పూజా సామాన్లు ఇంట్లో తెచ్చిపెట్టుకొని అన్నన్ని పువ్వులు, అన్నన్ని మాలలు, అన్నంత ఖర్చు పెట్టి పూజలు ఏమీ చేయని అవసరం లేదండి. తల్లిని మనస్ఫూర్తిగా మనసులో ఆరాధిస్తూ మనకు కలిగినంతట్లో పూజ చేసుకున్నా సరే అమ్మ ఆనందంగా స్వీకరిస్తుందని నేనైతే నమ్ముతానండి.
అవకాశం ఉంటే చేసుకోవచ్చండి. మరి అప్పులు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్ని పువ్వులు ఇంకా ఏవేవో వస్తువులు వాళ్ళు చూసి వీళ్ళు చూసి మనమేమి కొని పూజలు చేయనవసరం లేదండి. అది మాత్రము నేను చెప్పగలను. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి చాలా హడావిడి ఉంటుందండి. చాలామంది చాలా రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అన్ని డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళని చూసి వీళ్ళు ఇంట్లో ఇబ్బంది పెడతా ఉంటారు. అవి కొనాలి ఇవి కొనాలి అని చెప్పేసి అవేమీ అవసరం లేదండి. మీరు ఎప్పట్లాగే ఎలా చేసుకుంటారో అలాగనే చేసుకోండి. అమ్మ ఏమీ అడగదు కదండి, అలా అలంకరించు, ఇవి పెట్టు అవి పెట్టు అని. మనకు తోచినంతట్లో కలిగినంతట్లో అమ్మని భక్తి శ్రద్ధలతో మనం పూజించామంటే ఆనందంగా తల్లి మన పూజని అందుకుంటారండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంగుల ఆర్భటాలకు పోయి దయచేసి అప్పులు చేసుకొని మరి కొనవసరం లేదని నా ఉద్దేశం అండి. మీకు కలిగి ఉంటే పెట్టుకోండి, లేదంటే మీకు ఉన్నంతలోనే హ్యాపీగా అమ్మని పూజిస్తే సరిపోతుంది. నేను ఎక్కువగా ఈ మాటను నమ్ముతానండి. మనం చేసే పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదని. చాలామంది పూజ చేసినప్పుడు ఏ ఒక్క వస్తువు మర్చిపోయినా సరే కంగారు పడిపోతూ ఉంటారు. ఇది పెట్టలేదు, ఇది తేలేదు, ఏమవుతుందో ఏంటో అని. అస్సలు అలా భయపడకండి. మీకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా పూజ చేసుకోండి. అది మర్చిపోయినా సరే ఏం కాదండి. మీ భక్తి శ్రద్ధలను మాత్రము మీరు మళ్లించకుండా అమ్మని భక్తితో కొలిచారంటే అసలు మనం ఎన్ని మర్చిపోయినా ఏవి పెట్టపోయినా సరే ఆనందంగా అమ్మ పూజ అయితే స్వీకరిస్తుందండి. ఇది మాత్రం మర్చిపోకండి. అయితే మాకు కలసం ఆనవాయితీ లేదని చెప్పాను కదా, అందుకు గైరమ్మని చేస్తున్నానండి. మీరు మళ్ళీ అడుగుతారు 2 ఆకుల్లో పెట్టారు కదా ఏంటండి అని చెప్పేసి, అందుకే మీకు ముందుగానే చెప్తున్నాను. ఒక తమలపాకులో ఉన్నది గణపతి, రెండొక తమలపాకులో ఉన్నది గౌరమ్మ అండి. గౌరమ్మ తల్లికి ఇప్పుడు పూజ అయితే నేను చేస్తాను. అంతకుముందు నాకు తెలియక పటానికే చేసేదాన్ని. తర్వాత పెద్దవాళ్ళు చెప్పారండి పటానికి చేసిన దానికన్నా ఇలాగా గౌరమ్మ తల్లికి పసుపు ముద్దతో చేసి పూజ చేస్తే చాలా మంచిదని. సో 2 తమలపాకుల్లో ఒకటి గణపతి ఒకటి గౌరమ్మని రెడీ చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నాను. ఆ తర్వాత మీకు ముందుగా చెప్పినట్లు నాకు సింపుల్గా అయిపోయే ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. పులిహార, దద్దోజనం, పరమాన్నం, పాయసం, కొమ్ము శనగలు ఇవైతే చేసుకున్నాను. అదేంటోనండి దేవుడి కంటే చాలండి, మనం అసలు టేస్ట్ చూడం కదా, అయినా సరే చాలా బాగా కుదురుతాయి ఇవన్నీ కూడాను. ఎందుకంటే మనము టేస్ట్ చూసినవి దేవుడికి పెట్టకూడదు అంటారు. మనం ఎలాగో చూడము, అయినా సరే చాలా టేస్టీగా ఉన్నాయండి అన్ని ప్రసాదాలు కూడాను. ఎక్కడ ఏది తక్కువ ఎక్కువ అవ్వకుండా అన్నీ చాలా రుచిగా కుదిరాయి ప్రసాదాలన్నీ కూడాను. మీకు ఎప్పుడు ఇలానే జరుగుతుందా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా నైవేద్యాలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వండి. తల్లికి చాలా ఇష్టం కాబట్టి మార్కెట్లో కొని తెచ్చుకున్నాను. ఇది ఎప్పుడు పెట్టలేదు, అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు కనిపించలేదండి పువ్వులు. ఈసారి వైజాగ్లో మార్కెట్లో కనిపించాయి, కొనాలనిపించింది, తీసుకున్నానండి. ఇంకా అమ్మ దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిదండి. పసుపు కుంకం, పసుపు కొమ్ములు, చిల్లర కాయిన్లు, చిట్టి గాజులు, ఇంకా ఇలాంటి గవ్వలు ఉంటాయి కదండి, అంటే సముద్రం నుంచి వచ్చినవంటే తల్లికి చాలా ఇష్టము. అలాంటి గవ్వలు అవన్నీ అమ్మ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. తర్వాత అవి ఏం చేయాలనేది నాకు కూడా డౌటేనండి. కుంకుమ అయితే అమ్మ దగ్గర పెట్టేసి మనం డైలీగా బొట్టు పెట్టుకోవచ్చు. పసుపు ఏం చేయాలనేది నాకు తెలియడం లేదండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. పసుపు కొమ్ములు అలాగే పసుపు ఏం చేయాలనేది కామెంట్ చేయండి. నేను దాన్ని ఫాలో అవుతాను. ఇప్పటికీ అలానే ఉన్నాయండి ఇంట్లో, ఏం చేయాలో తెలియక. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి, నేను ఆ విధంగా ఫాలో అవుతాను. తర్వాత అమ్మకి చీర అయితే తీసానండి. ఈసారి ఈ చీర తీసుకున్నాను. అలాగే అమ్మవారికి తాంబూలం అయితే రెడీగా పెట్టేసుకున్నాను. జాకెట్టు, గాజులు, పువ్వులు, అలాగే అరటిపళ్ళు, తమలపాకులు, పసుపు కుంకం ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి. దేవుళ్ళకి పెట్టిన తాంబూలంలో చిల్లర కాయిన్స్ పెట్టకూడదని ఈ మధ్యనే విన్నానండి. ఒకరు కమెంట్ చేశారు, అందుకే నేను కాయిన్ అయితే పెట్టలేదు, మిగతావన్నీ పెట్టాను. ఆ తర్వాత ఇంకొక పెద్దవాడు ఏం చెప్పారంటే దీపం వెలిగించుకున్న నైవేద్యాలు పెడుతున్నారు, అలా పెట్టకమ్మ అని చెప్పారు. సో మీరు చెప్పిన వెంటనే నేను పెట్టడం మానేశానండి. దీపం వెలిగించాకే 7 శనివారాల వ్రతానికైనా సరే, ఈ వరలక్ష్మీదేవి తల్లి పూజకైనా సరే దీపం వెలిగించాకే నైవేద్యాలని పెడుతున్నాను. సో ఇలా నాకు తెలియని విషయాలన్నీ మీరు చెప్తూ, నాకు తెలిసినవన్నీ మీకు చెప్తూ మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా నేను ఏమైనా పూజలో
నాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా మీరు చెప్పండి, నేను వాటిని ఫాలో అవుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసినంత వరకు ఆన్సర్ అయితే చేస్తాను. ఇంకా అమ్మకైతే ఈ విధంగా అన్నీ రెడీ చేసేసానండి. ఇంకా పూజ అయితే మొదలుపెట్టాను. ఇంకా తల్లికి ఇక్కడ నేనైతే ఒక వీడియో ఫాలో అవుతూ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత నా దగ్గర వరలక్ష్మి తల్లి బుక్ ఉంది కదా, అందులో అష్టోత్తర శతనామాలు కొన్ని మంత్రాలు కూడా బుక్లో చూసి పూజ అయితే చేసుకున్నాను. చాలా వరకు ఈ పూజ అందరికీ తెలిసే ఉంటుందండి, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఇంకా పంతులు కూడా కొంతమంది ఇంటికి పిలిపించి చేయించుకుంటారు. చాలా వరకు ఫోన్లోని మనం ఫాలో అయితే సరిపోతుందండి. బుక్కులు కూడా ఈ మధ్యన మనకి పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటున్నాయి. పూజ మొత్తం కంప్లీట్గా అదే బుక్లో ఉంటుంది. ఆ బుక్ మనం చూసుకుంటూ పూజ చేసుకున్నా సరే సరిపోతుంది. నేను కొంచెం బుక్లో చూశాను, కొంచెం ఫోన్లో చూశానండి. మరి కొంచెం నాకు తెలిసిన మంత్రాలతోని అమ్మనైతే పూజించుకున్నాను. యథావిధిగా అష్టోత్తర శతనామావళి అమ్మది చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. చెప్పడం మర్చిపోయానండి, ఈ పూజ చేసే ముందర మాత్రం ఖచ్చితంగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజకు కూడా చాలా వరకు మంత్రాలు ఉంటాయండి. మీకు టైం ఉందనుకుంటే అవన్నీ చదువుకొని గణపతి పూజను చేసుకొని తర్వాత తల్లి పూజ మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే గణపతికి వస్త్రం, నైవేద్యం, ధూపం, దీపం, కర్పూరం ఇవన్నీ సమర్పించాకే మనం పూజలు మొదలు పెట్టుకుంటే మనం చేసే పూజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా చివరి వరకు పూజ అయితే మనకి జరుగుతుంది అనేది ఒక నమ్మకం అండి. అలాగే నేను కూడా గణపతి పూజని ముగించేసి ఆ తర్వాత అమ్మవారి పూజని మొదలుపెట్టాను. మనం ఎప్పుడు కూడా ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు నైవేద్యం సమర్పయామి అంటూ 3 సార్లు తండ్రికి చూపించాలండి. మనం ఏం పెడితే అది దాని పేరు చెప్తూ ఆ విఘ్నేశ్వరుడికి చూపిస్తూ నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని విడి పువ్వుల్ని, ఇంకా తాంబూలానికి మనము అరటిపళ్ళని సిద్ధంగా ఉంచుకోవాలండి. విడి పువ్వులతోని ఇంకా గౌరమ్మని రెడీ చేసాం కాబట్టి గౌరమ్మ తల్లికి పూజ అయితే చేసుకుంటున్నాను. గౌరీదేవి అండి. ఇంకా నేను మీకు చెప్పాను కదండి, బుక్లోని ఇంకా ఫోన్లోని చూసుకుంటూ ఈ పూజ అయితే చేస్తున్నానని వాళ్ళు చెప్పినట్లే ఇంకా గౌరీదేవికి పూజ అయితే జరుపుకుంటున్నాను. ఇంకా అమ్మకు కూడా వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రాన్ని సమర్పించేసి ఇంకా తల్లికి కూడా నమస్కారం చేసుకోవాలి. మీరైతే వరలక్ష్మి వ్రతం పూజని ఎలా జరుపుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే బుక్ని ఫాలో అవుతారా, లేదా పంతులు గారిని ఎవరినైనా ఇంటికి పిలిపించి చేసుకుంటారా, లేదా నాలాగా ఫోన్లో సగం బుక్లో సగము చూసి చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది ఇంకా చిన్న అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటారండి. నేను గౌరమ్మని చేసుకున్నాను కదా, దానికి బదులు చిన్న విగ్రహాన్ని పెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి పసుపుతోని గౌరీదేవిని చేసుకొని తల్లిని పూజించుకుంటున్నాను. ఉన్నట్లయితే డైరెక్ట్గా ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి కాకుండా కనకధార స్తోత్రం, ఇంకా చాలా రకాల స్తోత్రాలు ఉన్నాయండి. మీకు ఓపిక ఉంటే, టైం ఉంటే అవి కూడా చదువుకోవచ్చు. నాకైతే కొంచెం నేను సిక్ అయ్యాను కదండి, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం తొందరగానే పూజ ముగించేసి ట్యాబ్లెట్స్ గట్రా వేసుకోవాలి కాబట్టి వెంటనే టిఫిన్ చేసేసి మెడిసిన్ అయితే వేసుకున్నానండి. ఈ సంవత్సరంకి ఇలా చేయగలిగాను తల్లి అని దండం పెట్టుకొని ఇంకా పూజనైతే నేను జరుపుకున్నాను. మీలో ఎంతమందికి కలశం ఆనవాయితీ ఉంది అనేది కమెంట్ చేయండి. చాలా వరకు కలశం ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికే ఉండదు, అందులోని మాకు లేదు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తల్లికి నిండుగా ధూపం ఇస్తే చాలా మంచిదండి. మీకు వీలుంది, టైం ఉంది అనుకుంటే కొబ్బరి చిప్పల్ని ముందు రోజే ముక్కలు చేసి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఇలాంటి పూజ టైంలోని మనకి ధూపం వేసుకోవడానికి బాగుంటుంది. అంటే అది ప్రిపేర్డ్గా ఒకళ్ళు అందించిన వాళ్ళు ఉంటే మనం పూజలో నుంచి లేవనవసరం లేదండి. లేదు అంటే ఇలాంటి సాంబ్రాణి ఉన్న ధూప్ స్టిక్కే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి మండి బొగ్గులు అయ్యేసరికి టైం పడుతుంది, ఈలోపు మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది.
సో మనం పూజ చేసుకున్నప్పటికీ మనకి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు అందించిన వాళ్ళు ఉంటే అది చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ నిప్పుల్లో చక్కగా సాంబ్రాణి వేసి ధూపం వేస్తే ఇల్లంతా చాలా మంచిదండి. ధూపం నిండుగా ఉంటే అమ్మకి చాలా ఇష్టము. మీకు వీలు కుదిరితే మీకు అలా చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారనుకుంటే ఆ పద్ధతిలోని ధూపాన్ని వేయండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న నైవేద్యాలన్నిటి మీద కూడా మనము కలశంలోని నీళ్లు చల్లుకోవాలండి. అంటే కలశం అంటే మీరు ఏర్పాటు చేసుకుంటారు కదా, ఆ కలశం కాదండి, ఒక గ్లాసులో పెట్టుకుంటాం కదా, నీళ్లు వేసుకొని పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసుకుంటాము. ఆ నీళ్ళుని మనము పెట్టిన నైవేద్యాలన్నిటి మీద పుష్పంతో చల్లుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి మనం తాంబూలం రెడీగా ఉంచుకున్నాం కదండి, చీర జాకెట్టు. మనం శారీ పెట్టినా సరే తనపైన జాకెట్ మొక్క అయితే తప్పనిసరిగా పెట్టాలండి. చాలామంది చీరలో జాకెట్ ఉంటుంది కదని జాకెట్ పెట్టరు, కానీ పెట్టాలండి. తాంబూలం ఇచ్చినప్పుడు మాత్రం చీర పైన జాకెట్ వేసి మాత్రం అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చినప్పుడు తాంబూలం సమర్పయామి అంటే 5 సార్లు అయితే తల్లికి చూపించి తాంబూలాన్ని సమర్పించాలి. అయితే ఈ చీర జాకెట్ ఉంది కదా, ఇక్కడ ఒక మీకు సందేహం రావచ్చు, ఇది ఎవరైనా తీసుకోవచ్చు అనేది. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉంటారు కదండి, అమ్మ అత్తయ్య లేదా ఆడపడుచు, ఇలాంటి వాళ్ళకి మీరు చీరని ఇవ్వచ్చండి. లేదు అనుకుంటే మీరైనా సరే కట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మకు చూపించిన చీర మనం ఈవినింగ్ టైము పూజ చేస్తాం కదండి, ఈవినింగ్ టైం మనం కట్టుకొని తల్లికి మళ్ళీ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. నేనైతే శారీని సాయంత్రం కట్టుకొని అమ్మకు పూజ చేశాక టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి. అంటే బ్లౌజు ఉంటుంది కదా అనుకోవచ్చు, మనకి చాలా రకాల బ్లౌజెస్ ఉంటాయండి, ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది కదా, అది వేసుకొని చీరనైతే కట్టుకోవచ్చు. ఆ తర్వాత అమ్మకి కర్పూరం కూడా సమర్పించేసి మంగళహారతి పాట మీకు వస్తే పాడండి, లేదంటే తల్లికి తలుచుకుంటూ అంటే ఓం శ్రీమాత్రే నమః లేదా మీ మనసులను కోరుకుని చెప్పుకుంటూ తల్లికైతే మీరు మంగళహారతిని సమర్పించవచ్చు. ఈ విధంగా పూజ అంతా అయిపోయిందండి. అప్పటికి ఇంచుమించుగా 12 అయితే అయిపోయింది. తర్వాత ఫస్ట్ టైం కదండి వైజాగ్లో నేను చేయడము, నాకు తెలియకపోయినా సరే వెళ్ళి ముత్తైదుళ్ళు అయితే పిలిచానండి. ఒక 4 వచ్చారు, ఇంకొక ఆమె సాయంత్రం వస్తుందన్నది. సో ఈ 4 ముత్తైదులకు కూడా పసుపు కాళ్ళకు రాసి ఇంకా వాళ్ళ దగ్గరికి తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. చాలామందికి వరలక్ష్మి వ్రతం ఆనవాయితీ ఉంటుందండి, అలాగే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది ఇళ్లలో ఈ వరలక్ష్మి అమ్మవారి పండుగ చేయరండి, అంటే కొంతమంది చేసుకుంటారు. సో ఆ అదృష్టం కలిగిన మనందరం కూడా చాలా లక్కీ అనే చెప్పొచ్చండి. ఇంకా ఆ రోజు వచ్చిన మహాలక్ష్ములందరికీ పసుపు రాయడం అయిపోయింది. తర్వాత అక్షింతలు ఇచ్చేసి తాంబూలం అయితే ఇచ్చాను. మనం ఎంత ప్రతి సంవత్సరం చేసినా సరే ఆ అమ్మ పూజ చేసేసరికి కొంచెం హడావుడిగా ఉంటుందండి. తాంబూలంలో కొమ్ము శనగలు పెట్టడం మర్చిపోయాను. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఎన్ని మనం సిద్ధంగా ఉంచుకున్నా సరే ఏదో ఒక వస్తువు మిస్ అవుతూనే ఉంటుంది. ఇంకా అమ్మవార్లందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఒక ఆవిడ సాయంత్రం వస్తారన్నారండి, కాబట్టి మీకు 4 కనిపిస్తున్నారు. ఇలా మీకు ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి మీరు ఇచ్చుకోవచ్చండి. అంతే 5, 7, 9, 11 ఇలా. అంటే ఈ వీధిలోని నాకు వీళ్ళే తెలిసండి, వాళ్ళనే పిలిచాను. లక్కీగా అందరూ వచ్చారు. ఒక ఆవిడ మధ్యాహ్నం వస్తానన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఆవిడ రానన్నారని వేరే ఆవిడని పిలిచానండి. 2 వచ్చారు, 6 అయిపోయారు. ఇంకొకళ్ళు ఎవరిని పిలాలో తెలియక మరి పిలవలేదండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలం ఇచ్చేసాను. ఇచ్చాక ఇంకా రిక్వెస్ట్ చేశానండి భోజనం చేయమని. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటున్నామండి, చేయడం అవ్వదు అని చెప్పేశారు. ఇంకా నా మనసాగక ఒక ప్లేట్లో అరిటాకు వేసి నేను వండిన నైవేద్యాలన్నీ కూడా అందులో పెట్టేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఇచ్చేసానండి. ఇంకా మధ్యలో ఉన్న దివ్య గారు అని చెప్పేసి పాటలు చాలా బాగా పాడతారండి, దేవుడి పాటలు ఏవైనా సరే. ఆ రోజు అమ్మవారి పాటలు ఒక 2-3 పాటలు పాడమని రిక్వెస్ట్ చేస్తే కూర్చొని పాడారండి. శ్రీకాళహస్తిలో వెలసిల్లే జ్ఞాన ప్రసూనాంబా. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఆ పాటలు వింటుంటే. సో ఎప్పుడు ఇలా పాడలేదు, ఒక్కసారిగా ఇంట్లోని అమ్మవారి పాటలు వింటే నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. శక్తివి అన్నపూర్ణవమ్మ, మా అన్నపూర్ణవమ్మ, మా అన్నపూర్ణవమ్మ, నిదానవమ్మ, శ్రీ
ఇదే అండి ఈ సంవత్సరం అమ్మ పూజ అయితే మా కొత్త ఇంటిలో కొత్త ప్లేస్లో ఇలా జరుపుకున్నాను. మీరు ఎలా జరుపుకున్నారని తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్. ఓం శ్రీమాత్రై నమః. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. నేను ముందుగానే చెప్తున్నాను, నేను ముందు చేసేసుకున్నాను కాబట్టి.